नमस्कारान् समर्पयामि। यज्ञेश्वरेता भगवान् की विधृतन्तु मया देव परिपूर्णो तदस्तु मे अनया आचरिता होमेन भगवान् सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वर देवता प्रियतान्नमः प्रियतो वरदो भवतु। सर्वं श्रीकृष्णार्पणमस्तु। कायेन वाचा मनसेन्द्रिय बुद्ध्यात्मना प्रत्यय स्वभाव करोमि यद्यत् सकलं तस्मै नारायणाय समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। यज्ञेश्वरेता भगवान् की नमः। पार्वतीपते हर नर महादेव। इंद्र भगवान की राघव रामचंद्र भगवान की पवन सुत वीर हनुमान की रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं भारततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमानं वरिष्ठं वातात्मजं वानरायूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामय्यदूतं मनसा स्मरामि। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम्। स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादनारायणं सूत्रभाषं कृतं वन्दे भगवन्तः पुनः पुनः। మరి ఎల్లమ్మగుట్ట ఇందూరులో రత్నాల కల్లం హనుమాన్ మందిరు ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా మరి పునః ప్రతిష్టగా ద్వితీయ వార్షికోత్సవం స్థాపితం మాత్రం నాటి యొక్క యుగములో ఇందూరులో ఇంద్రభవనం ఇంద్రుడు ఏళ్ళ పాలన ఇందూరు అనే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ రత్నాలముతే రత్నాల కల్లముగా రత్నాల స్వరూపకంగా ఈ యొక్క గల్లికి రత్నాల గల్లి అని కాస్త ఇల్లమ్మగుట్టలో ఒక భాగంగా రత్నాల హనుమాన్ మందిర్ అనే పేరుతో హంపి విరూపాక్ష విద్యారణ్య మహాభారత తీర్థ స్వామి కరకముల చేత యంత్ర ప్రతిష్ఠ చేసిన ఈ యొక్క ఆంజనేయ స్వామి శివపంచాయతన సమేతంగా మరి పూర్వ వైభవాన్ని సమకూర్చినటువంటి యతీశ్వరుడు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహంతో మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ద్వితీయ వార్షికోత్సవం ఇది తిథి వార నక్షత్రయుక్త యోగములతో కూడినటువంటి స్థితిలో తిథి ప్రకారమైన మరి తిథి ప్రకారంగా మార్గశిర శుద్ధ దశమి రోజు కాబట్టి ఇది భానువాసర ఆదివారం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి అతి ప్రీతికరమైనది. మరి మేమొచ్చిన మన అందరూ దండం పెడుతున్నారు కానీ మీ ఇంటికి ఎప్పుడు ఒకరు వస్తుంటారు పెద్ద మనిషి దండం పెడతారా ఎంతమంది? ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరు? నారాయణ. ఆంజనేయ స్వామి వారికి గురువు సూర్యుడు. మీ ఇంటికి సూర్యుడు వస్తున్నాడా లేదా? మరి నమస్కారం చేస్తున్నారా? మాకేం ప్రసాదం వస్తుందా? అంటే పెద్ద మనిషిని గౌరవించండి. మన యొక్క తత్వం సనాతన ఋషి సంపత్తిలో ఆంజనేయ స్వామి వారికి కూడా గురువు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదా భాస్కర దివాకార నమస్తుభ్యం ప్రభాకార నమస్తుతే. అశ్వారుడు అంటే 7 గుర్రాలు, అగ్ని కూడా 7 నాలుకలు. మనం చేస్తున్నటువంటి ఔషధం ఏదైతే ఇస్తున్నామో, ఆర్జం ఇస్తున్నామో, హవనం ఇస్తున్నామో, ఫలం ఇస్తున్నామో, ఈ స్వాహాదేవి అయినటువంటి అగ్ని యొక్క భార్య కాస్త దేవతలకు సమర్పితమైనటువంటి తత్వంలో మనకిస్తుంది. కాబట్టి గురువుని గౌరవించినట్టుగా మరి మన యొక్క సనాతన ధర్మాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు నాద బ్రహ్మ శబ్ద బ్రహ్మ రామరామ అన్న వారి దగ్గరికి ఆంజనేయ స్వామి సూక్ష్మంగా వస్తూ ఉంటాడు కాబట్టి సూక్ష్మ రూపకంగా సదా రక్షిస్తూ ఉంటాడు కాబట్టి హనుమాన్ చాలీసలో కూడా ఉంది సూక్ష్మ రూప. అందుకే సూక్ష్మంగా అష్టసిద్ధి. ఇది రత్నాల కల్లం హనుమాన్ మందిర్, అందుకే అష్టసిద్ధి నవనిధికే దాత. అందుకే ఆంజనేయ స్వామి వారిని
ఎవరైతే మనసారా స్మరిస్తారో భూత పిశాచ నికటనియాయే, అన్నిటినీ భయాన్ని. ఒక గ్రామానికి పోవాలంటే గ్రామదేవత అర్హత ఉండాలి, అనుమతి ఉండాలి, ఆమె ఆజ్ఞ ఉండాలి. మరి మీ రత్నాల కళ్ళమ్మ ఒక హనుమాన్ మందిర్ ఎల్లమ్మ గుట్ట, మరి మీరందరూ కలిసి శనివారం ఖచ్చితంగా హనుమాన్ చాలీస చదవండి. మనమంతా ఐక్యతగా ఉండండి, ధర్మం వైపుకు నడవండి. ఆ ఆంజనేయ స్వామి వారి చాలీస చదివితేనే ఈరోజు అయోధ్యలో కూడా మరి రామ మందిరం ఎక్కడ ఉందో వైకుంఠం తెలియదు, కానీ అయోధ్యలో చూస్తే మనకు రామ మందిరం కనిపిస్తుంది. ఆ రామ మందిరమే వైకుంఠ స్వరూపకంగా బాలరాముడు పట్టాభిరాముడుగా మొన్ననే ధ్వజారోహణ కూడా జరిగింది. కాబట్టి మనం ఏది చేసినా మన కాషాయ ధ్వజాన్ని ధ్వజారోహణగా, విష్ణువుకి గరుత్మంతుడుగా, శివుడికి నందీశ్వరుడుగా, ఆంజనేయ స్వామి వారికి ఒంటెగా, ఒక్కొక్క దేవతకు ధ్వజారోహణగా ఉంటుంది. కాబట్టి మనం ధ్వజాన్ని ధ్వజస్తంభంగా ప్రతిష్ఠించారు. కాబట్టి మీరందరూ కలిసి కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం ఒక సమయం పెట్టుకోండి. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు హనుమాన్ చాలీస చదవాలని మీరందరూ కలిసి హనుమాన్ చాలీస పెద్దలు చిన్నలు ఎవరైనా సరే అందరూ రావడం నేర్చుకోండి. ఎవరు వస్తున్నారయ్యా గుడికి అంటే ఇక అనలేను, కానీ ఊరుకు దూరం కారుకు దగ్గర అయిన వాళ్ళే వస్తున్నారు. మా పిల్లలైతే రారు, మేమే పోతాం, మేమే మొక్కేస్తాం. మీ పిల్లల్ని కూడా తీసుకురండి. మన సనాతన ధర్మం చెప్పింది ప్రతి ఒక్కరు దేవాలయానికి వస్తే గుణం మారుతుంది, బుద్ధి మారుతుంది, శరీరంలో మనసు మారుతుంది, చెడు గుణాలు దూరమవుతాయి, దుర్గుణాలు దూరమవుతాయి, వ్యసనాలు దూరమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రామభక్తి అందాలి, రామరాజ్యమే కోరుకోవాలి. ఏ రాజ్యం కావాలి? మీ రాజ్యమా? అదే అంటున్నా, మీ ఎల్లమ్మ గుట్ట రాజ్యమే కాదు. కాబట్టి రామరాజ్యమే కోరుకోండి. రామాన్న నామానికి ఉన్నటువంటి తత్వము 2 అక్షరాలు. రామ, విష్ణువు, మాత, శివ. ఏదైనా చూడు, హరి, ప్రతిది 2 అక్షరాలతో కూడి ఉంది. రకారం నారాయణ తత్వం, మకారం శివతత్వం. కాబట్టి 2 కలిపితే శివకేశవుడు. శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ఇద్దరు వేదం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసి ఇదే విధంగా వైభవపేతంగా ఇంకా ఈ యొక్క రత్నాల కల్లం హనుమాన్ మందిర్ దినదినానికి అభివృద్ధి కావాలని మీరు కమిటీ వారు కూడా ఎటువంటి భేద దృష్టి లేకుండా సమదృష్టితోని సద్బుద్ధితోని మీ యొక్క ఏమైనా మీ ఇంట్లో ఉండిండొచ్చు, ఇల్లు కట్టుకోండి, సంపాదించుకోండి. దేవుడి దగ్గర మాత్రం ఇప్పుడు అందరం నిలుస్తున్నాము. ఒకళ్ళు ఎత్తున్నారు, ఒకళ్ళు పొట్టుకున్నారు, ఒకళ్ళు పొడుగున్నారు, ఒకళ్ళు చిన్నగుండిండొచ్చు, కానీ భూమాత అందరు కాళ్ళను చూసుకుంటే భూమాత కాళ్ళలో సమానం ఉన్నామా లేదా? అందుకే మనం సమదృష్టితో ఉండండి, సద్బుద్ధితో ఉండండి, మంచి భావనతో మీ పిల్లలకు రామాయణ భగవద్గీత చదివియండి, భగవద్గీతని చదివియండి, హనుమాన్ చాలీసాను చదివియండి, మంచి కథలు చెప్పండి. ఫోన్ ఇచ్చినంత మాత్రమే కాకుండా మంచి సంస్కారాన్ని కూడా మీ పిల్లల్లో ఉంచి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మరి ఇప్పుడే పూర్ణవతి పూర్ణాత్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే వైశ్వానరాయ విద్మహే రాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. చూసేది మంచి దృష్టి ఉంటే దృష్టి అంతే మారలేదు, మంచి దృష్టి ఉంటే సృష్టి బాగా కనిపిస్తుంది. చూసే వాళ్ళని మంచి దృష్టి భావన, మంచి ఆత్మ పరమాత్మగా, మంచి వాళ్ళని చూస్తే మీకు మంచి వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళని శత్రువుగా చూస్తే శత్రువుగా కనిపిస్తారు. చూసే దృష్టితోనే లోపం ఉంది, లోపం తొలగించుకోండి. అందరూ సమదృష్టితో ఉండండి. అంతా భగవత్ అనుగ్రహం పొంది అందరూ బాగుండాలని ఆశిస్తూ మరి ఇలాంటి కార్యాలు, దైవీ కార్యాలు, దైవ కార్యాలు వెనువెంట చెయ్యాలి, వాయిదాలు పెట్టకుండా ముందుకు నడవాలని ఆశిస్తూ మా వానికి విరామం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి అందరూ కూడా ఆంజనేయ స్వామి వారికి నమస్కరించినట్టుగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటున్నారా వింటున్నారా? అందరూ అనండి మళ్ళీ. శ్రీరామ రామ రామేతి
కనిపెట్టిన వ్యక్తి అట. ఆయన కనిపెట్టిన ఫోన్ కనిపెట్టిన వ్యక్తి యొక్క భార్య పేరు హలో. ఏం పేరు? హలో. ఏం పేరు? ఫోన్ లేపితే ఏమంటారు? భార్య జ్ఞాపకంగా ఫోన్ కనిపెట్టిన వ్యక్తిట. మరి ఏమని చెప్పాలని ఆలోచిస్తే ఆ ఫోన్ కనిపెట్టిన భార్య పేరు జ్ఞాపకార్థంగా కీర్తి చేసులు కాకుండా, రాజపోషకులు కాకుండా, స్థిరస్థాయిగా అందరూ నోట్లో పలికేటట్టు ఏ పేరు పెట్టాలి అని ఆలోచిస్తే మా భార్య పేరేం పేరున్నదంటే హలో ఉన్నదట. కాబట్టి హలో అంటారా రామ్ రామ్ అంటారా? నాటికాలంలో రామ్ రామ్ అనేటోళ్ళు ఫోన్ లేపితే జై శ్రీరామ్ అని అంటే హలో అన్న ఫోన్. హలో అంటే ఆయన భార్యని యాద్ చేసినాడు. ఇక్కడ రామనామం ఉంటుంది, అక్కడక్కడ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లేపినా మీ యొక్క విషయంలో కూడా దైవనామాన్ని మరవకండి. దైవస్మరణ స్మరిస్తూ ప్రతి కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్ తత్సత్ బ్రహ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, భగవానికి శివ పంచాయత సమేత హనుమాన్ భగవానికి, రామదూత भगवान की, अपने अपने माता पिता की, सब संतन की, धर्म की।
కానీ చిన్న కార్యక్రమం అక్కడ మిగిలిపోయింది. మనకు వచ్చినటువంటి అతిథుల్ని రిసీవ్ చేసుకొని అంటే వాళ్ళను మనము ఆలయంలోకి తీసుకొచ్చేసేటువంటి కార్యక్రమంలో కొంచెం ఆలస్యం జరగడంతో చిన్న కార్యక్రమం మిగిలిపోయింది. అక్కడ యజ్ఞగుండాల చుట్టూ మనము ప్రదక్షిణ అనేటువంటిది ఒకటి మిగిలిపోయింది. దయచేసి అక్కడ వెళ్ళి ఫస్ట్ యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే, యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దానంతా కూడా సహకరించి అందరూ ప్రతి ఒక్కరు తన ధన మన వేదాలతో ఏం లేకుండా వ్యక్తీకరించడానికి తమ వంతు సహకారాన్ని అందించారు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరి సహకారంతో అందరి యొక్క సహకారంతో ఇక్కడ కార్యక్రమాన్ని వ్యక్తీకరించడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా అందరూ ఇదే విధంగా సహకారాన్ని అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి నేను ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క తరఫున కోరుకుంటూ ఉన్నాను. బోల్ బజరంగ బలికి ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే మన ఆలయాన్ని పునర్నిర్మించుకొని పునఃప్రతిష్టాపన చేసుకొని ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. దాంట్లో భాగంగానే మనము ఈరోజు ద్వితీయ ఆంజనేయ స్వామి రత్నాలకల్లం ఆంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైనారు. దాంట్లో మరీ ముఖ్యంగా మా గల్లీ కార్పొరేటర్ అయినటువంటి మన జ్ఞానం రాజు గారు మరియు ఇతర దాతల సహకారంతో అదేవిధంగా కమిటీ సహకారంతో యథావిధంగా ఈ ఆలయాన్ని రూపుదిద్దుకొని సుందరమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దుకొని
ఆంజనేయ స్వామి యొక్క వార్షికోత్సవాలు ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే దీని యొక్క చరిత్ర చూసినట్లయితే దీని యొక్క స్థాపితం నిజానికి చెప్పాలంటే 1972వ సంవత్సరం. కానీ అప్పుడున్నటువంటి స్థితులకు అనుగుణంగా ఆంజనేయ స్వామిని ఇక్కడ నిర్మించుకొని చిన్నగా ఒక గర్భగుడి కట్టేసి అప్పుడు ఆ ఆంజనేయ స్వామి యొక్క శుభకు పాత్రలు అవుతూ ఉండేవారు. కానీ దినదినాభివృద్ధి చెందుతూ ఆంజనేయ స్వామిని పూర్తిగా ఈ పోయిన సంవత్సరం అంటే 2 సంవత్సరాల క్రితం దీన్ని పక్కకు ఉంచేసేసి ఆలయం యజ్ఞాలు గావించేసేసి పూజలు గావించేసేసి యథావిధిగా మళ్ళీ పునర్నిర్మాణం చేసేసి ఆలయాన్ని ఈ విధమైనటువంటి స్థితికి తీసుకొచ్చేసినటువంటి సంగతి మీ అందరికీ విదితమే. అయితే ఇదే విధంగా మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఆలయ అభివృద్ధి కొరకు కూడా మరీ ముఖ్యంగా మా కార్పొరేటర్ అయినటువంటి నేలం రాజు గారు, కమిటీ సభ్యులు, అదేవిధంగా దాతలందరూ కూడా సహకరిస్తూ ముందుకు పోతూ యథావిధిగా సాగిస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ఇల్లమ్మగుట్ట రత్నాల కల్లం ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతం. ఈరోజు అయోధ్యలో శ్రీరాముని బాలరాముని ఆలయ నిర్మాణానికి ఒక నెల రోజుల ముందు ఇక్కడ ఈ రత్నాల కల్లంలో పునర్నిర్మించుకొని ప్రతిష్టాపన చేసుకోవడం విశేషం. ఈ 2 సంవత్సరాలు కూడా అనేక విధాలుగా ఈరోజు ఆలయ అభివృద్ధి, ముఖ్యంగా ఇల్లమ్మగుట్ట వాసులు, ఇల్లమ్మగుట్ట భక్తులు, దాతల సహకారంతో ఈ ఆలయాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకొని ముందుకెళ్లడంలో ముఖ్యంగా ప్రత్యేకమైన పాత్ర ఆలయ కమిటీది. ఆలయ కమిటీ నిస్వార్థంగా నిర్విరామంగా ఆలయ అభివృద్ధికి ఈరోజు కృషి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున నిర్మించుకోవడం జరిగింది. అన్ని విధాలుగా ఈరోజు ఆ బజరంగబలి ఆశీర్వాదం భక్తులందరికీ కూడా ఈరోజు ఉండే విధంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వర్ల పంతులు గారి ఆధ్వర్యంలో ఈరోజు యజ్ఞ కార్యక్రమాలు, అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకొని ఆ బజరంగబలి ఆశీర్వాదంతో ప్రజలందరూ, ముఖ్యంగా ఇల్లమ్మగుట్ట వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో విద్యలో అందరూ కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై బజరంగబలి. ఎప్పుడు